జంక్ ఫుడ్ ఈటింగ్, బ్యాలెన్స్ ఫుడ్ కాకుండా ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం. బర్గర్స్, పిజ్జాస్ ఇలాంటి హెవీ ఫ్రైడ్ ఐటమ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకొని మనము ఈ డయాబెటీస్ రావడానికి కారణాలు అవుతున్నాయి. మరియు స్ట్రెస్, మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి ఈ కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ ఎక్కువైపోయి మనకు డయాబెటీస్ తొందరగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందండి. ఈ డయాబెటీస్ రావడానికి కొన్ని మందులు కూడా కారణం అండి. స్టెరాయిడ్స్ లాంటివి ఎక్కువ కాలం వాడితే డయాబెటీస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మెడిసిన్స్ వాడడం వల్ల ఎక్స్టర్నల్ మెడిసిన్స్, కోమార్బిడ్ కండిషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు పేషెంట్ వేరే మందులతో సహా ఏదైనా నొప్పుల గురించి స్టెరాయిడ్స్ ఇలాంటివి వాడినప్పుడు కూడా ఈ డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అంటే జనరల్ పెయిన్ కిల్లర్స్ టైప్ పెయిన్ కిల్లర్స్ లో స్టెరాయిడ్స్ మెయిన్లీ, ఓకే, గ్లూకోకార్టికాయిడ్స్ ఇవన్నీ అంటారు కదా, ఈ స్టెరాయిడ్స్ వలన డయాబెటీస్ తొందరగా వస్తుంది. అంటే ఇప్పుడు మనకి మీరు లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ దాని గురించి మాట్లాడారు కదా. సో మనకి ఎక్కువ ఇప్పుడున్న గ్లోబలైజేషన్, వెస్టర్న్ కల్చర్ అడాప్ట్ చేసుకోవడం వల్ల మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా అక్కడి నుంచి మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. మ్యాక్సిమం మీరు అన్న ఈ ఫ్రైడ్ ఫుడ్స్ కావచ్చు, జంక్ ఫుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు అంటే వాళ్ళకంటే కూడా మనకి ఎక్కువ రావడానికి ఏంటంటే, అంటే మనకి ఇండియన్స్కి, ఏషియన్స్కి జనరల్గానే కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కదా. ఎస్ అండి. అంటే మీరు డయాబెటీస్ రావడానికి మన జన్యుపరంగా ఒక లోపం ఉందండి. మన ఇండియన్స్లో ఆల్రెడీ డయాబెటీస్ రావడానికి ఆస్కారం ఉన్న జీన్స్ ఉన్నాయి. ఓకే, జెనెటికల్లీ ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో జనరేషన్స్ టుగెదర్ ఇలా రావడం వలన ఆ జీన్స్ మనలో ఇమిడిపోయాయి. ఓకే, అందుకని ఇండియన్స్ ఇన్ జనరల్గా డయాబెటీస్కి ప్రోన్. ఓకే, ఇది మన కల్చర్లో రైస్ ఈటింగ్ హ్యాబిట్ కావచ్చు, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, ఓకే, అంటే పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటాము, ఓకే, ప్రోటీన్స్ తక్కువ తీసుకుంటాము, మరియు గుడ్ ఫ్యాట్ అనేది కొద్దిగా తక్కువ తీసుకుంటాం. కాబట్టి ఈ డయాబెటీస్ రావడానికి కారణాలు. ఇంకోటి ఎక్సర్సైజ్ లేని లైఫ్ స్టైల్, అంటే మన జీవన శైలిలో రోజు కొద్దిగా వ్యాయామం ఉండాలి. ఒక 30 to 45 minutes వాకింగ్ అన్న, ఎక్సర్సైజ్ అన్న, యోగా అన్న, స్విమ్మింగ్, ఎనీ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే మనం తిన్న ఆహారంలోని క్యాలరీస్ని మనం స్పెండ్ చేసుకోవచ్చు. ఇలా స్పెండ్ చేయనప్పుడు ఈ డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఎక్సర్సైజ్ లేని లైఫ్ స్టైల్ మనం చాలామంది ఉంటుంది కాబట్టి ఈ వెస్ట్రన్ లైఫ్ అండ్ యాంత్రిక జీవనంలో మనము ఎక్సర్సైజ్కి ప్రాధాన్యత ఇస్తలేం అన్నమాట. అందుకని దీని గురించి డయాబెటీస్ ఎక్కువ. ఇప్పుడున్న ఐటీ వరల్డ్లో కూడా ఈ ఇర్రెగ్యులర్ షిఫ్ట్స్ కావచ్చు, వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ కావచ్చు, అంటే మనకు స్ట్రెస్ఫుల్ వర్క్ ఎన్వైర్న్మెంట్ కూడా దీనికి రీజన్ అయ్యొచ్చు కదా. ఎస్, మనము సర్కేడియన్ రిథమ్ అంటే బయాలజికల్ క్లాక్కి అగేన్స్ట్గా వర్క్ చేస్తున్నాము. లేట్ నైట్ తినడము, మరియు నైట్ అంతా పని చేయడము, మనము ఈ హార్మోన్స్, ఈ బాడీలోని కెమికల్స్, ఈ మీడియేటర్స్ ఇవన్నీ రిలీజ్ అయ్యే ప్యాటర్న్ చేంజ్ అయిపోతుందండి. ఈ బయాలజికల్ క్లాక్ డిస్టర్బ్ అయినప్పుడు మన హార్మోన్స్ మెటబాలిజం సరిగా లేకుండా ఈ డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు మనకి కొంతమంది న్యూ బోర్న్ బేబీస్ కూడా మనకి డయాబెటిక్ అఫెక్ట్ అవుతున్నారు. సో దానికి ఏంటి, దానికి రీజన్స్ అంటే అది మన మదర్ నుంచి, ప్యాటర్నల్ ఆర్ మెటర్నల్ నుంచి వస్తుందా, లేకపోతే వేరే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా న్యూ బోర్న్ బేబీస్ డయాబెటీస్? డయాబెటీస్కి ఎన్నో కారణాలలో హెరిడిటరీ కూడా ఇంపార్టెంట్. హెరిడిటరీగా కూడా, అంటే జన్యుపరంగా కూడా, జెనెటిక్గా కూడా డయాబెటీస్ వస్తేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. అలా పేరెంట్స్కి, అంటే మదర్ ఫాదర్కి ఉన్నా కానీ, లేకుంటే ఫోర్ ఫాదర్స్కి ఉన్నా కానీ, మన యాన్సెస్టర్స్కి ఉన్నా కానీ డయాబెటీస్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అందుకని స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు, అంటే బ్రదర్స్ సిస్టర్స్కి డయాబెటీస్ ఉన్నా కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని డయాబెటీస్ రాకుండా చూసుకోవడం. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. న్యూ బార్న్ బేబీస్లో వచ్చే డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్గా చెప్పవచ్చు. టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ అనేది హార్మోన్ ప్రొడ్యూసే కాదండి. మరియు ఈ అంటే అతి తక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతుంది, లేకుంటే కంప్లీట్గా యాబ్సెంట్ ఉంటుంది. అందుకని టైప్ 1 డయాబెటీస్లో కంపల్సరీగా ఇన్సులిన్ తీసుకోవాలి. ఓరల్ ట్యాబ్లెట్స్, అంటే మింగే ట్యాబ్లెట్స్లో తో మనము డయాబెటీస్ కంట్రోల్ చేసుకోలేము. ఓకే, అంటే పిల్లలకి ఇప్పుడు టాబ్లెట్ ఫామ్లో మనం ఇవ్వలేం కదండి జనరల్గా. అదే అండి, ఇన్సులిన్ కంపల్సరీగా ఇన్సులిన్ ఇంజెక్షన్ ఫామ్లోనే తీసుకోవాలి. ఓకే, సో అది ఎట్లా ఉంటుంది వాళ్ళకి? అది కంటిన్యూ లైఫ్ టైం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదా మధ్యలో ఏదైనా
టెంపరీ దీంట్లో ఉంటుంది? టైప్ 1 డయాబెటీస్ చాలా వరకు కంటిన్యూ అవుతుంది. ఓకే. లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకోవడము, లైఫ్ లాంగ్ జాగ్రత్తలు వహించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. టైప్ 1 డయాబెటీస్లో మెయిన్గా పిల్లలకు ఉంటుంది కాబట్టి మదర్ ఫాదర్ అంటే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోతుంది. ఓకే. ఎందుకంటే చిల్డ్రన్ చెప్పుకోలేరు, వాళ్ళ సిమ్టమ్స్ని మనము పేరెంట్స్ గుర్తుపట్టుకొని ఓకే వాళ్ళకి ఏమన్నా షుగర్స్ డౌన్ అవుతున్నాయా, షుగర్స్ ఎక్కువ అవుతున్నాయా, డైలీ చాలాసార్లు షుగర్ టెస్ట్ చేసుకుంటూ మంచి డయాబెటాలజీ డాక్టర్ లేకుంటే ఎండోక్రైనాలజిస్ట్ ఫిజిషియన్కి రిపోర్ట్ చేసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి.